1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు. తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇయాల ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇయాల నాడు అమరులైన కుటుంబాలను ఇయాల ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? లేకపోతే ఈ ఆదివాసీ బిడ్డల కోసం, ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినరు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబా గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28